ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. వేదన పడేవాళ్ళు, ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో వేదన పడతానే ఉంటాడు. నాకు ఏ వేదన లేదు, అన్ని విషయాల్లో నేను 100% హ్యాపీగా ఉన్నాను, గతాన్ని కూర్చిన వేదన లేదు, ప్రస్తుతాన్ని కూర్చిన వేదన లేదు, భవిష్యత్తును కూర్చిన భయం లేదని చెప్పే దమ్మున్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎవరికి తగ్గ వేదనలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఎవరు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటారో, ఎన్ని వేదనలున్నా వాళ్ళు పూర్ణ శాంతిని అనుభవిస్తారని యెషయా గ్రంథంలో దేవుడు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. వేదనను అనుభవించే వాళ్ళు ఒకళ్ళు కాదు, ప్రపంచం అంతటా ఉన్న మనుషులందరికీ ఎవరికి తగ్గ వేదన వాళ్ళకు ఉంది అనేది వాస్తవం. అందుకు ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అయితే దేవుని ఎరిగిన తర్వాత, దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత మన వేదనలను తీర్చడానికి దేవుడు జోక్యం చేసుకోవడానికి దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని దగ్గరకు వచ్చాను వెంటనే నాకు ఆన్సర్ రావాలి, పరిష్కారం రావాలి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అర్థించినప్పుడు దేవుడు కదిలిన దాకా కొంచెం ఓపికతో ఎదురు చూడాలి. కానీ కొంతమంది ఆవేశంతో నిర్ణయాలు చేసేస్తారు, కొంతమంది తొందరపాటుతో కొన్ని పిచ్చి నిర్ణయాలు చేసి జీవితాన్ని ముగించుకుంటారు. అది బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నోళ్ళలో ఎవరూ అలాంటి తప్పు చేయొద్దు. ఒకప్పుడు నీకు దేవుడు తెలియదు, ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నావు. ప్రపంచంలో అందరికీ ఉన్నాయి సమస్యలు, నీకు ఉన్నాయి సమస్యలు. సమస్యల పరిష్కారాన్ని దేవుని దగ్గర నువ్వు ఆశించావు, దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. దేవుడు నీకు సమాధానం ఇచ్చిన దాకా ఓపికతో ఎదురు చూడాలి. తొందరపడి పిచ్చి నిర్ణయాలు చేసి జీవితాలను నాశనం చేసుకోకూడదు. అందరికి అర్థమైంది అనుకుంటాను. దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగినవాడు, ఆయన తెలియకుండా ఏమి లేవు. లోకంలో ఎవరికి లేనిది స్పెషల్గా మనకేదో వచ్చి ఊడిపడ్డది ఏమి లేదు. నా కాళ్ళకి చెప్పులు కూడా లేవు అని నువ్వు ఏడిస్తే అసలు కాళ్ళే లేనోడి సంగతి ఏంది? నాకు అసలు కంపెనీ చెప్పులే తొడుక్కోవాలా, నేను అన్ని టెంపరీ చెప్పులే తొడుక్కున్నానంటే అసలు చెప్పులే లేకుండా తిరిగేవాడి గతి ఏంది? అంటే నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను అని నువ్వు ఫీల్ అవుతుంటే నీకంటే ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. దరిద్రం ఏంటంటే ఎవరికి వాళ్ళకి సింగిల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నేనొక్కడే ఈ బాధ అనుభవిస్తున్నా, నా అలాంటి బాధ ఇంకెవడికి లేదు, ఏ ఒక్కరికి లేదని ఫీల్ అవుతున్నారు. అది సైతాన్ చేసిన మోసం. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే మోసేది ఏది లేదు, నీకంటే ఎక్కువ మోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా బతికే ఉన్నారు, వాళ్ళు చావలా. దేవుని వైపు చూస్తా, దేవుని కోసం ఎదురు చూస్తా, దేవుని కార్యం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందారు, దేవుని కార్యాలు చూశారు. ఒక దశలో వేదనను అనుభవించిన, మరొక దశలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు కూడా వారు అనుభవించారు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా వాటి నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం ఇవ్వటానికి జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. లోకంలో అందరి మీదకి వచ్చిన శ్రమలే నీకు వచ్చే స్పెషల్గా ఏమీ లేవు. కాబట్టి వీటిని బట్టి కృంగిపోయి పిచ్చి ఆలోచనలు చేయకుండా దేవుని వైపు చూస్తున్నావు కనుక ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, నిరీక్షించు. తప్పకుండా దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఆమేన్.